దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ పరిశుద్ధ దినమున యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనము. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నేను ఏమి మీతో మాట్లాడుచున్నాను అని అంటే, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులము అంటే మనోవేదనను, నా సంవత్సరములు, నేను బ్రతుకు దినములన్నీ కూడా నా మనోవేదనను తీసివేసి, మరి నా యొక్క సంవత్సరములన్నీ కూడా నేను మెల్లగా నడుచుకుంటకు, నా జీవితాన్ని కొనసాగించడానికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అందుకనే యెషయా గ్రంథం ద్వారా మనతో ధైర్యం కలిగించడానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధైర్యం ఏమనంటే, ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చి ఉన్నాడంటే తన బిడ్డలకు ఆ మాట నెరవేర్చేటువంటి దేవుడు. ఒక విషయం చూసుకున్నట్లయితే చూడండి, 1 సామెల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, 1 సామెల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, మరి ఇక్కడ హన్నా ప్రార్థన మరియు దేవునికి మొక్కుబడి. ఎందుకు హన్నా ప్రార్థించడానికి గల కారణము, ఈ లోకంలో జీవించాలంటే తన కుటుంబము సంతోషముగా ఉండాలి. అంతేకాదు ఈ లోకంలో ఆమె గర్భఫలము ధరించుకొని మరి అటు రీతిగా ఈ లోకంలో బిడ్డలను కంటే మరి ఆ కుటుంబము మరి సంతోషముగా, అంతేకాదు ఈ లోకంలో ఉన్నవారు కూడా మరి ఆ యొక్క కుటుంబాన్ని మరి సంతోషంగా ఉండటానికి మరి చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే సామెల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో మరి అన్న మాట్లాడుతూ ఉన్నది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడ్ల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను మరి వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట అనటానికి గల కారణము, ఈ లోకంలో జీవించాలంటే సంతోషమే కాదు, మరి అన్నకి కూడా పిల్లలు లేని కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి మరి మాట్లాడుతున్నటువంటి విషయము, అయ్యా నా ఏలిని వాడా, నాకు గర్భఫలము దయచేసినట్లయితే, నాకు మగబిడ్డను అనుగ్రహించినట్లయితే, ఆ బిడ్డను మళ్ళీ నీ సన్నిధానంలో నీకు ప్రతిష్ఠించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి దినాలలో దేవుని రాకళ్ళ సమయంలో మరి ఎంతమంది దేవుడిచ్చినటువంటి బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించుకొంచున్నారు. అందుకనే దావీదు కీర్తనాకారుడు అంటాడు 127, మరి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చినటువంటి బహుమానమని. మరి ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని ఆయన సన్నిధానంలో పెంచడానికి మనము చాలా వెనకంజలో ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనతో ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే మాటలు నెరవేర్చేటువంటి దేవుడు. అందుకని యెషయా ప్రవక్త ద్వారా మనకి నమ్మకమైనటువంటి వాగ్దానాన్ని మనకి ఆయన అనుగ్రహించి ధైర్యపరుస్తూ ఉన్నాడు. అటు రీతిగా అన్న విషయంలో మరి గర్భఫలము లేకపోతే గర్భఫలమునిచ్చి మరో తరుణంలో మరి సంవత్సరంలో మరి అన్నకు గర్భఫలం తెచ్చి ఉన్నాడు. మరి అటు రీతిగా అన్న సామ్యులకు జన్మనిచ్చినది. అటు రీతిగా సామ్యులు అనేక జన్మలకు ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించినాడు. మరి అదేవిధంగా పెనిన్నా యొక్క బిడ్డలు
ముందుగానే మరి పుట్టి ఉన్నారు. మరి వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో బైబిల్ లేఖనాల్లో ఇంతవరకు రాసి ఉండలేదు, మనం చూడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటు రీతిగా మరి ఆలస్యం కావచ్చు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, కానీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన మాట ఇచ్చాడు, ఎప్పటికైనా నాకు నెరవేరుస్తాడని అన్న దేవుని కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు వేగిరపడి ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి మరి దేవునికి ఏదైతే మొక్కుకున్నదో దేవుడు అటు విధంగా గర్భఫలంను అనుగ్రహించి మరి సామీయులకు మరి అన్న జన్మనిచ్చింది. అటు రీతిగా మరి అన్న సంతోషభరితురాలై ఆ బిడ్డను దేవుని ప్రతిష్ఠించడానికి వెనకంజ వేయక దేవునికి సమర్పించుకుంది. మనందరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనము మొరపెట్టడము, దేవునికి ప్రార్థన చేయటం అనేది మర్చిపోకూడదు. ఆ ప్రార్థనలోనే మనకి మేలు దాగి ఉన్నదని నమ్మొచ్చు. ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుని యొక్క మాటలు మన విడికిల్లో 30 60 100 ఫలింపు చేసే అటు కృపను మరి దేవుడు ఇస్తాడని మనందరం కూడా దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవుడి ఇటు వాక్యాన్ని ఆశీర్వదించి మన కుటుంబాలను ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించునుగాక. ఆమేన్.